విజయనగరం జిల్లా గుర్ల మండలంలో ఏర్పాటు చేస్తున్న స్టీల్ ప్లాంట్ వల్ల జిల్లా ప్రమాదంలో పడే అవకాశం ఉందని బాధిత గ్రామాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గుర్ల మండలం పరిధిలో 6 గ్రామాలలోని పచ్చని పొలాలు వీడులుగా మారటమే కాకుండా బెల్లన్నపేట సమీపంలో ఉన్న గంధకం కొండ పేలిపోయే ప్రమాదం కూడా ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి రోజుకి లక్షల లీటర్లలో భూగర్భ జలాలను వినియోగించాల్సి ఉండటంతో ఈ గంధకం కొండ చుట్టూ భూగర్భ జలాలు ఇంకిపోతే గంధకం కొండ పేలిపోయి చుట్టుపక్కల గ్రామాలకు ముప్పు వాటిల్లుతోందని గ్రామస్తులు భయాందోళనకు చెందుతున్నారు. ఇక ఇదే అంశంపై మరిన్ని వివరాలు బెల్లన్నపేట గ్రామం నుంచి మా డిప్యూటీ ఇన్పుట్ ఎడిటర్ వాసు అందిస్తారు. రైట్ వాసు, చెప్పండి. విజయనగరం జిల్లా గుర్ల మండలంలో దాదాపు 5-6 గ్రామాల నుంచి స్టీల్ ప్లాంట్ కోసం బలవంతంగా భూములు సేకరిస్తున్నారు. మనం ఆ ప్రాంతంలో ఉన్నాం. అత్యంత ప్రమాదకరమైన విషయం ఏంటంటే స్టీల్ ప్లాంట్ కనుక వస్తే నిర్మాణంలో కనుక ఆ లక్షలాది లీటర్ల నీరు కనుక భూమిలోంచి తీస్తే మనం ఉన్నటువంటి ఈ ప్రాంతం వెనకాల ఉన్నటువంటి కొండ గంధపు కొండ అంటారంటే ఈ గంధపు కొండ పేలిపోయే ప్రమాదం ఉందని కూడా హెచ్చరించే పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఇన్ని గ్రామాల్లో దాదాపు 50-60 వేల మంది జనాభా నివసిస్తున్నారు. పాడి పంటలతోనూ పిల్లా పాపలతోనూ గొడ్డు గోత్తోనూ నివసిస్తున్నారు. ఇదే కనుక స్టీల్ ప్లాంట్ వచ్చి రోజుకి అంటే కన్స్ట్రక్షన్ టైంలోనే ఇన్ని లక్షల లీటర్ల నీరు తీస్తే ఒకవేళ స్టీల్ ప్లాంట్ వస్తే ఎన్ని లక్షల లీటర్లు అవుతుంది. ఇదంతా కనుక భూమిలో నుంచి కనుక భూమిలో ఉన్నటువంటి నీరంతా పోతే మాత్రం ఆ కొండకి ప్రమాదం అనేది ఇక్కడ ఉన్నటువంటి ఆ నాయకులు అయితేనే లేదా అందరూ కూడా ఆందోళన వ్యక్తం చేసే పరిస్థితి చాలా మంది ఉన్నారు. అది చెప్పండి, ఏంటి గంధం కొండ పేలిపోద్దని చెప్తున్నారు, అసలు ఏంటి కథ ఏంటి సార్? ఇక్కడ ఈ గ్రంథం కొండ మేము చిన్నప్పటి నుంచి కూడా పెద్దలు చెప్పేది ఏంటంటే ఇక్కడ బాగా వీటి ఎప్పుడైతే పెరుగుతుందో అప్పుడు ఈ యొక్క కొండ మన స్టీల్ ప్లాంట్ ఆనుకుని ఉన్న గ్రామమైన ఈ రామతీర్థం ఈ కొండ పక్కనే ఉంది. ఈ కొండ వేడి పెరిగినప్పుడు పేలిపోవడం, తద్వారా ఈ రాళ్ళన్నీ కూడా ఈ పరిసర ప్రాంతాల మీద పడడం, తర్వాత ఈ లావా అనేది ప్రవహించి ఒక వేడి ద్రవంలాగా ప్రవహించి ప్రజలందరికీ పెనుముప్పు సంభవించే అవకాశం ఉందని చిన్నప్పటి నుంచి మేము వార్తలు వస్తున్నాయి, మేము కూడా విన్నాం సార్. అలాగే ఈ రాళ్ళు పేలిపోవడం వల్ల పశువులకు కానీ మనుషులకు కానీ ప్రాణ నష్టం కూడా కలిగే అవకాశం ఉంది. అలాగే ఇక్కడ మరొక 2 విషయాలు ఏంటంటే ప్రధానమైనవి, ఇక్కడ మొదటి నుంచి కూడా శ్రీరాములు, లక్ష్మణుడు, సీతాదేవి వీళ్ళు ఇక్కడ అరణ్యవాసం చేశారనే బోగాట సార్ నానుడి. ఇక్కడే అరణ్యవాస టైంలో ఇక్కడ ఈ రామతీర్థం కొండపై నివాసం ఉన్నట్లు ఆనవాళ్ళు కానీ అన్ని కూడా ఇక్కడ అద్దం పట్టేలా కనబడతాయి సార్. అలాగే కడప జిల్లాలో ఒంటిమిట్ట స్థానంలో మన రామతీర్థానికే ప్రత్యేక పూజలు జరగవలసింది. ఏదో రాజకీయ కారణాల వల్ల రామతీర్థం 2వ పుణ్యక్షేత్రంగా ప్రసిద్ధిగా చెందవలసి వచ్చింది. అలాగే ఇక్కడ చాలా ఈ కొండ మొత్తం పురావస్తు శాఖ వారి ఆధీనంలో ఉంది. అది కూడా గతంలో మీ మీడియా ద్వారా 2-3 సార్లు మేము చూడడం జరిగింది. బౌద్ధులకు సంబంధించిన ఇక్కడ పురావస్తు ఆధారాలు కానీ పురావస్తు వస్తువులు కానీ ఇక్కడ ఉన్నట్టు వెలుగులోకి వచ్చాయి గతంలో కూడా. ఇప్పుడు ఆ పురావస్తు శాఖ వాళ్ళు కూడా ఎలా దీనికి ఈ స్టీల్ ప్లాంట్కి అనుమతులు ఇచ్చారో మాకు అర్థం కావడం లేదు. కాబట్టి ఇక్కడ ప్రజలందరూ కూడా ఈ స్టీల్ ప్లాంట్ నిర్మాణం అయిన క్రమంలో ఈ భూమిలో ఉన్నటువంటి నీటిని ఈ స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి ఈ ఓవర్ హీట్కి ఈ నీటిని సుమారు రోజుకి పెద్ద మొత్తంలో ఈ నీటిని తీయడం వల్ల ఈ స్టీల్ ప్లాంట్ నిర్వాహకులు ఈ నీటిని వాడడం వల్ల మాకు 3 ప్రధానంగా, ఒకటి వాయు కాలుష్యం, జల కాలుష్యం, భూగర్భ జలం అవుతుంది. అలాగే త్రాగునీరు కూడా కాలుష్యం అవుతుంది. అలాగే ఈ నీటి తాపం పెరిగి సూర్యుడి తాపం పెరిగి ఈ కొండ బ్లాస్ట్ అయితే ఇక్కడ మాకు పెద్ద మొత్తంలో ప్రాణ నష్టం కానీ పశు సంపదలు అన్నీ కూడా మృత్యువాత పడే అవకాశం ఉందని మేము మీ ప్రైమ్ టైం ద్వారా తెలియజేసుకుంటున్నాం. రాజుగారు చెప్పండి, ఇప్పుడు ఆయన చెప్పినట్టుగా కూడా చాలా ప్రమాదకరమైన పరిస్థితి. అంటే స్టీల్ ప్లాంట్ కట్టకపోవడం లేదా తర్వాత విషయం కానీ ఆ గంధపు కొండ కనుక ఏదైనా ప్రమాదం జరిగితే ఇన్ని గ్రామాలు ఏమైపోతాయి సార్? అది స్టీల్ ప్లాంట్ని నేటి కాదు 3 తరాల నుంచి మాకు తెలుసు కాదు, మా పెద్దలు కూడా నుంచి కూడా మన ఇండియాలో దీనికి సంబంధించిన అంటే దీనికి ఇప్పుడైతే రీసెంట్గా మన డెవలప్ అయింది మొత్తం అన్నీ ఈ కొండని మొత్తం అన్నీ కూడా దాని పరిస్థితి అయితే కనుక్కోవడానికి అమెరికా నుంచి జపాన్ వాళ్ళ నుంచి కూడా వచ్చి దీని గురించి స్టడీ చేశారు సార్. ప్రస్తుతానికి అండర్ గ్రౌండ్లో వాటర్ పుష్కలంగా ఉన్నది కాబట్టి ఆ వాటర్ ఉన్నన్నాళ్ళు దీనికి ఏం ప్రాబ్లం ఉండదు సార్. వాటర్ ఎప్పుడైతే మొత్తం అనేది బయటకు పోద్దు అనేది ఆ వాటర్ పోతే ఇమ్మీడియట్గా కొండ పగిలిపోద్దాడు సార్. ఆ పగిలిపోయిన కొండ అరౌండింగ్ 70 కిలోమీటర్స్ సార్. ఆ జీవో కూడా తమకు కాపీ పెడతాను సార్. ఎందుకంటే ఇది సేకరణ ఒప్పందం తప్ప మీకు ఇక్కడ రాదు, కాలువ తెస్తాం, ఈ కాలువ తెస్తాం, మొత్తం ఇక్కడ సముద్రం నుంచి వస్తాం అనేది ఎప్పుడు అన్నీ వచ్చిన తర్వాత అప్పుడు పెట్టాలి. కానీ వస్తుంది అంటే ఏడవచ్చు సార్. ఇక్కడ ఏంటంటే ముందు వాటర్ అనేది ముందే లాగేసిన తర్వాత వీళ్ళందరూ పోయిన తర్వాత వాటర్ వస్తాయి లేకపోతే ఏంటండి. ఎందుకంటే కేవలం ఏంటంటే ఆ బ్లాస్ట్ అయితే
మన దేశానికి అయోధ్య తర్వాత అంత ప్రత్యేకం ఉన్న మన రామతీర్థాలండి. కొన్ని ప్రత్యేక రాజకీయ కారణాల వల్ల ఒంటిమెట్టుకు వెళ్ళింది, కానీ అదే ప్రత్యేక కారణం లేదు సార్. మన పార్టీకి ఉన్న పెద్ద నాయకులందరూ కూడా రాయలసీమలో, ఆ రాయలసీమలోనే డెవలప్ అవ్వాలని తప్ప మన కొండ రామతీర్థాలు వారు ఈ కొండని డెవలప్ చేయడం ₹1 2 కోట్లు పెట్టడానికి కూడా ఇబ్బంది, కానీ 100 కోట్లు ఇస్తున్నారు సార్. ఈ పరిస్థితి మొత్తానికి వీళ్ళు చెప్పిన దాని ప్రకారం అయితే ఏదేమైనప్పుడు కూడా ఒకవేళ స్టీల్ ప్లాంట్ వస్తే స్టీల్ ప్లాంట్ కన్స్ట్రక్షన్ టైంలోనే ఇన్ని లక్షలాది మొత్తం కూడా లీటర్ల నీళ్ళు వాడితే, స్టీల్ ప్లాంట్ వచ్చాక మరింత ఎక్కువ నీళ్ళు వాడితే భూగర్భంలో ఉన్నటువంటి జలం అంతా కూడా అయిపోతే ఆ గంధమకొండ పేలిపోవడం ఒకటి, రామతీర్థం ఎంతో ప్రతిష్టాత్మకమైన ఆ రామతీర్థం కూడా పొల్యూషన్ అయిపోతుందని వీళ్ళందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదే కనుక చెప్తే దాదాపు 70 కిలోమీటర్ల మేర ప్రాణ నష్టం కూడా జరిగే అవకాశం ఉందని కూడా వీళ్ళందరూ కూడా హెచ్చరించే పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ అరుణ్తో వాసు, ప్రైమ్ 9 గుర్ల.